అందరికీ నమస్కారం అండి. దిస్ ఇస్ మాన్కొండ హనుమంతరావు. మనం చూస్తున్నటువంటి ఈ కంకుల్లోంచి విత్తనాలు వస్తాయి. ఇవి తోటకూర విత్తనాలు. దీని గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, చాలామందికి ఏ విత్తనాలు ఎలా ఉంటాయి అనేది తెలియదు. పైగా కంకులు అంటే తెలియదు. కంకుల నుంచి కొన్ని విత్తనాలు వస్తూ ఉంటాయి, కొన్ని విత్తనాలు కాయ నుంచి వస్తూ ఉంటాయి అనే విషయాలు కూడా తెలియదు. అలా తెలియని వారి కోసం ఈ తోటకూర కంకులు విత్తనాలు ఒకసారి కలిగి చూడండి. ఇప్పుడు ఈ తోటకూర విత్తనం దగ్గర నుంచి మొక్క ఎలా వస్తుంది, ఎంత ఎత్తు అవుతుంది, దీని ఆకులు ఎలా ఉంటాయి, కాండం ఎలా ఉంటుంది, ఏ భాగాలు మనం ఉపయోగపడతాయి, ఇందుట్లో ఆరోగ్యానికి ఏది మంచిది అనే విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వివరంగా తెలుస్తుంది. మనం చూస్తున్నటువంటి ఈ విత్తనాలు పెరుగు తోటకూర విత్తనాలు, పెరుగు తోటకూర కంకులు. తోటకూరలు చాలా రకాలు ఉంటాయండి. ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి పెరుగు తోటకూర గురించి తెలుసుకుంటాము. పెరుగు తోటకూర ఆకులు పెద్దగా వస్తాయి. కాండం కూడా చాలా పొడవుగాను ఎత్తుగాను పెరుగుతుంది, లావుగాను పెరుగుతుంది. 5 అడుగులు ఎత్తు పెరుగుతుంది. దీని ఆకులు కాండము అన్నీ కూడా ఉపయోగపడతాయి. ఒకసారి ఆకులు చూడండి, చాలా పెద్దగా ఉన్నాయి కదా. ఇందుట్లో విశేషం ఇది. అదేవిధంగా కాండం కూడా చాలా లావుగాను పొడవుగాను ఎత్తుగాను పెరుగుతుంది. దీని ఆకులు కాండము రెండు కూడా చాలా రుచిగా ఉంటాయి. రకరకాల వంటల్లో వాడుతూ ఉంటారు. తోటకూర పప్పు, తోటకూర వేపుడు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా తెలిసింది. అంతేకాకుండా ఈ తోటకూర కాండాన్ని కుర్మా చేస్తారు. నిజంగా అమోఘంగా ఉంటుంది. ఈ ఆకులు కానీ కాండం కానీ లేతగా ఉన్నప్పుడు బాగుంటాయి. ముదిరిపోయిన తర్వాత పీచు కట్టినప్పుడు అది వేపుడు కానీ కూర కానీ అంత రుచిగా ఉండవు. కాబట్టి దీన్ని సాంబార్లో కానీ తప్పడం కానీ వేసుకుంటారు. అంటే దీన్ని ముదిరిపోయిన తర్వాత కూడా దీన్ని వాడుకోవచ్చు మనం. అయితే దీన్ని లేతగా ఉన్నప్పుడు ఒక రకంగాను, ముదిరిపోయినప్పుడు ఇంకొక రకంగాను, రుచిగాను ఆరోగ్యంగాను ఏ రకంగా కావాలంటే ఆ రకంగా వండుకోవచ్చు. అందుకే దీనిని ఆకు నుంచి కాండం వరకు కూడా ప్రతి ఒక్కటి వృధా కాకుండా వాడుకోవచ్చు. ముదిరిపోయినా కానీ వాడుకోవచ్చు ఇలాగ. ఇంకా పెరుగు తోటకూరలో ప్రత్యేకత ఏమిటంటే, ఆకులు పెద్దగా రావడం వలన, చెట్టు ఎత్తుగా పెరగడం వలన దీని ఆకులు ఒక చెట్టు ఆకులు కూరకు సరిపోతాయి. ఇటువంటి 4 మొక్కలు కనుక వేసుకుంటే వారంలో కనీసం 4 రోజులైనా కానీ మనం ఆకుకూర తినవచ్చు. ఇక తోటకూరలో విశేషం ఏమిటంటే, ఇది తొందరగా పెరుగుతుంది. అంతేకాదు చాలా సులభంగా పెరుగుతుంది. ఇంకా దీని విత్తనాలు తేలికగా ఉండటం వలన గాలి ద్వారా చుట్టుపక్కల మొత్తం వ్యాపిస్తూ ఉంటాయి. అందుకని ఒకసారి తోటలో కనుక ఇది వేసి కంకులు వచ్చే వరకు కనుక ఉంచినట్లయితే తర్వాత మన విత్తనం వేయాల్సిన అవసరం లేకుండానే ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. ఉదాహరణకి మీరు చూస్తున్నటువంటి ఈ మొక్క అలా వచ్చింది. దీని ఆకులు చూడండి ఎంత పెద్దగా, ఎంత అట్రాక్షన్గా ఉన్నాయో. చూడగానే వండుకు తినేయాలనిపిస్తుంది, అంత అట్రాక్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా దీనిపైన కంకి కూడా రావడం మొదలైపోయింది. అంటే ఆ మొక్క ముదురుతుందన్నమాట. ఈ కంకిని కానీ లాస్ట్ వరకు ఉంచితే విత్తనాలు మొత్తం చుట్టుపక్కలన్నీ స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. లేదా మనకు విత్తనాలు కావాలి అనుకున్నప్పుడు కొన్ని కంకులను కనుక కోసి ఎండ ఆరబెట్టేసి కలిపినట్లయితే అందులో నల్లగా విత్తనాలు వస్తాయి. ఈ విత్తనాలు సన్నగా ఆవగింజ కంటే కూడా చాలా చిన్నగా ఉంటాయి. ఇంకా దీని ఆకులు చాలా పెద్దగా రావటం వలన, కాండం ఎత్తుగా లావుగా పెరగటం వలన, లేతగా ఉన్న ముదిరిపోయినా కానీ ఉపయోగపడటం వలన ఇతర తోటకూర కంటే, అంటే కొయ్యి తోటకూర మామూలు తోటకూర కంటే కూడా ఇది చాలా బెస్ట్ అని చెప్పచ్చు. ఇది రుచికి ఆరోగ్యానికి అన్ని రకాలుగా బాగుంటుంది కనుక తోటకూర బయట రేట్లో దీన్ని కింగ్ ఆఫ్ తోటకూర అని కూడా అనొచ్చు. ఆరోగ్యపరంగా చూసినట్లయితే దీంట్లో చాలా రకాలైనటువంటి విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, ఫైబర్ ఉంది, ప్రోటీన్స్ ఉన్నాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇంకా ఫైబర్ ఉంది, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ని, బ్లడ్ షుగర్ని నియంత్రించడానికి పనిచేస్తుంది. మినరల్స్ కూడా అధికంగా ఉంటాయట. కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలకి చాలా మేలు చేస్తుంది. ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల మలబద్ధకం లేకుండా చేస్తుంది. జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి డాక్టర్లు చెప్తూ ఉంటారు ఆకుకూరలు తినండి అని. మరి దీని విత్తనాలు ఎప్పుడు తీయాలి, ఎలా తీయాలి అనేది కూడా ఒకసారి చూడండి. కంకులు కాస్త గ్రీన్ నుంచి కలర్ మారిపోయిన తర్వాత విత్తనాలు తయారైపోయినట్టు అన్నమాట. ఇలా తయారైన కంకులు కుక్కర్లు కోసి ఆరబెట్టి ఇలా నలిపినట్లయితే పొడిలాగా పౌడర్ లాగా పడుతుంటాయి. కానీ ఈ పౌడర్లోనే చిన్నగా సన్నగా తోటకూర విత్తనాలు ఉంటాయి. ఆ క్రింద నల్లగా కనపడుతున్నాయి కదా, ఆ విత్తనాలను వేరు చేసి భద్రపరచుకొని మనకు కావాల్సినప్పుడు వాడుకోవచ్చు. ఇదండి పెరుగు తోటకూర ఆకు నుంచి కాండం వరకు ఎలా వాడుకోవచ్చు, ఎన్ని రకాలకు ఉపయోగపడతాయని తెలుసుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ తప్పకుండా రాయండి. సరేనండి, మీ యొక్క కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. జై హింద్.